నా పేరు రాజశేఖర్ అండి. గత 46 సంవత్సరాలుగా నేను వ్యవసాయ ఫీల్డ్లోనే ఉన్నాను. అనేక రకాల పంటలు, సాధారణమైన పంటలు వేసాం, ఇప్పుడు ఆధునిక పంటలు కూడా చేస్తున్నాం. ఆధునిక వ్యవసాయం చేస్తున్నాం. అందులో ఎక్స్పెరిమెంటల్గా ఈ సోలార్ డ్రైయర్ కూడా పెట్టడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి సోలార్ డ్రైయర్ మేము మెయింటైన్ చేస్తున్నాము. ఇది రహేజా గ్రూప్ మధ్యప్రదేశ్ వాళ్ళతో పిలిపించి వాళ్ళతో ఎరెక్ట్ చేయించాము మేము. దీనికి 2,80,000 రూపాయలు మొత్తం మెటీరియల్తో సహా తను ఎరెక్ట్ చేసి మాకు ఇచ్చి వెళ్ళాడు. దీనికి ఎలక్ట్రిసిటీ కానీ ఇతరత్ర ఏ రకమైన అవసరాలు ఉండవు. కేవలం వాడు చేసిన సోలార్ పలకలతో ఆ ఫ్యాన్లు రన్ అవుతాయి. అది హ్యూమిడిటీ మెయింటైన్ చేయడానికి పనికి వస్తాయి. మిగతాదంతా సోలార్ మీదనే డిపెండ్ అవుతుంది. కనుక ఇది 36 నుంచి 48 టెంపరేచర్ వరకు 24 అవర్స్లో మీరు ఏదైనా ఆకు పదార్థాలు వేస్తే మాత్రం 24 అవర్స్లో మీకు డ్రై అవుతాయి. ఇవి బాగా అనుభవంలోకి వస్తాయి. కనుక ముందుగా మేము ఎక్కువ శాతం మన రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ మాత్రమే చేస్తున్నాము కూడా. అయితే దీంట్లో వెజిటేబుల్స్ కూడా చేయొచ్చండి. మార్కెట్ చేసుకునే వాళ్లకు వెసులుబాటు ఉంటే వెజిటేబుల్ అన్ని రకాల మిర్చి కానీ, లైమ్ కానీ, టమాటో కానీ, ఇతరత్ర మామిడి ఉరుగులు కానీ అనేక రకాల ప్రతి కూరగాయ కూడా మీరు డ్రై కింద వాడుకోవచ్చు. ఇవి చేసిస్తుంది. కాకపోతే వాటర్ కంటెంట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీకు సోలార్ డ్రైయింగ్ టైం అనేది పెరిగిపోతుంది అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని 4 రోజులు పట్టవచ్చు, 5 రోజులు పట్టవచ్చు. సింగిల్ డే మాకు ఆకు కానీ, తులసాకు కానీ, తర్వాత రోజ్ పెటల్స్ కానీ, మునగాకు లార్జ్ స్కేల్లో చేయబోతున్నాం. కనుక దీనికి కాకుండా వేరుగా మేము పెద్ద కెపాసిటీ 3 టన్నుల కెపాసిటీ తోటి వేరే సోలార్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇది కేవలం 300 కేజీలు పర్ డే మా డ్రై చేయడానికి అనుకూలంగా దాని కెపాసిటీ 3 క్వింటాల్స్. కనుక ఇది కేవలం 3 లక్షల రూపాయలకు మాకు అయ్యింది. అయితే స్టాండర్డ్ లెవెల్లో మాకు వర్క్ చేస్తుంది. ఎప్పుడు ఏ రకమైన ఇబ్బంది రాలే. కానీ మేము చేసే పంటలకి ఎక్కువ ఎక్స్టెంట్ మా దగ్గర ఉంది. కనుక మేము పెద్దది కావాలని చెప్పి వేరే పెద్దది మేము స్వతహాగా మెటీరియల్ తెప్పించుకొని మేమే అసెంబ్లీ చేసుకున్నాం. గులాబీ పంట పండించుకొని సోలార్ చేయడం వల్ల ఆ పెటల్స్ ఎన్ని అవుతాయంటే పర్ 10 కేజీ పచ్చి మొగ్గల రేఖలు విరిచిన తర్వాత 10 కేజీలకు 1 కేజీ మాత్రమే డ్రై పెటల్స్ అనేటివి బయటకు వస్తాయి. అది కూడా క్వాలిటీ ఫ్లవర్స్ అవుతాయి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టయితే మనకు 12-15 కేజీలుగా అవుతాయి. అంటే మంచి కండిషన్లో పండితే మన ఆర్గానిక్తో పండించిన పంటల పూలు అవుతే 10 కేజీలకు 1 కేజీ మాత్రం వస్తుంది. బజార్లో ఇది మేము 600 రూపాయలు అమ్ముతున్నాము. జనరల్గా అందరికీ రేట్లు ఉండవు. మా దగ్గర మార్కెట్లో మా షాప్ ఉంది కనుక మా పర్మనెంట్ కస్టమర్స్ ఉంటారు. కనుక మా దగ్గర పూలు ప్యూర్లీ సెంటెడ్ పూలు వస్తాయి. కనుక గుల్కన్ కానీ, డబల్ కా మీఠా కానీ, తర్వాత సుగంధ ద్రవ్యాలు వాడుకునే అగరబత్తులు కానీ ఇట్లాంటి వాటిలో ఇవి వాడతారు. కనుక మేము హైయెస్ట్ రేట్ అమ్ముతున్నాము. రైజా వాళ్ళు కేవలం 400 రూపీస్ మాత్రమే దీనికి పర్ కేజీ కోడ్ చేస్తున్నారు. కనుక రైతులు తయారు చేసుకోవడానికి గిట్టుబాటు అవుతలేదు. కనుక ఎవరు చేయట్లేదు. చాలామంది అడుగుతున్నారు నాకు, అది గిట్టుబాటు కాదని చెప్పి వద్దని చెప్పి మానేస్తున్నాం మేము. ఈ డ్రై కూరగాయలు ఎవరైనా చేసుకోవాలనుకుంటే అమ్మకానికి ఎవరైనా కమిట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉంటే, లేకపోతే అగ్రిమెంట్ చేసేవాళ్ళు, బైబ్యాక్ అగ్రిమెంట్ చేసేవాళ్ళు ఉంటే ఈ వట్టి కూరగాయలు కూడా చేసుకోవడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అలాంటి అవకాశము వెసులుబాటు ఉన్న వాళ్ళు మాత్రం ఇది చేసుకోవచ్చు. గులాబీ తోట పెట్టుకొని మంచిగా రేట్లు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కానీ, మ్యారేజెస్ ఇతరత్రా కానీ, వేద పండుగలు, ఇప్పుడు బోనాలు కానీ, ఇటువంటి తెలంగాణ ఫెస్టివల్స్ కానీ, సంక్రాంతి కానీ, దసరా కానీ, దీపావళి కానీ, వినాయక చవితి కానీ, నవరాత్రులు కానీ, దేవీ నవరాత్రులు కానీ, ఇటువంటి సీజన్లో పూలు బాగా 100, 200, 300 రూపాయలు కూడా కేజీ అమ్ముతాయి. కనుక ఆ టైంలో డ్రై చేసుకోకుండా మార్కెట్కి పంపడమే మంచిది. తక్కువ రేటు ఎప్పుడైతే 20 రూపాయలు 30 రూపాయల కంటే తక్కువ వచ్చినప్పుడు మార్కెట్ నుంచి మేమే కొనుగోలు చేసి కొన్ని క్వింటాళ్ళు 2-3 రోజులు మేము ఈ పని లేకుండా ఉంటుంది. కనుక అప్పుడు ఈ డ్రై చేసిన తర్వాత ఆ డ్రై పూలను మనం పెటల్స్ బయట అమ్మడం జరుగుతుంది. అంటే అవసరానికి మార్చుకోవాలా పంతాను. నేను కేవలం సీజన్ ఉన్నప్పుడే చేస్తాను, లేకపోతే చేయను అంటే కుదరదు. మన సొంతము ఉండాలా, మార్కెట్ నుంచి కూడా అవసరమైతే తెచ్చుకునే వెసులుబాటు ఉండాలి. తర్వాత తయారు చేసిన అమ్ముకోవటానికి కూడా పరిచయాన్ని పెంచుకోవాలా. మార్కెటింగ్ చేసే వాళ్ళను వెతుక్కొని వాళ్ళతో కమిట్మెంట్ అయ్యి ఈ వ్యాపారం కొనసాగిస్తే గిట్టుబాటు ఉంటుంది. అందుకే అమాంతంగా బయలుదేరి
నేను పెట్రోల్ తయారు చేశాను కొనండి అని వాడికి పోతే వాడిని ఎది మీద చెడకోపం పెడతాడు, వాడు నష్టపోతాడు కనుక చేయకూడదు. మీరు చూసేటివి అన్సీజన్లో మనకు మార్కెట్లో దొరికినప్పుడు ఆ పూలు అరకా సావి కానీ అటువంటివి కానీ అవి మాకు చీప్గా దొరికినప్పుడు వర్కౌట్ అవుతుంది కనుక తీసుకొచ్చి సోలార్ డ్రైయర్లో డ్రై చేసిన తర్వాత ఇవి మాత్రం మా సొంతం. డిఫరెంట్ ఉంది చూడండి వాటికి వీటికి. ఇవి మా సొంత పూలు, మా తోటలో పండిన బేబీ పింక్ సెంటెడ్ ఫ్లవర్ అనమాట వాటిది. ఇవేమో శంఖ పుష్పాలు. మీరు హర్బల్ జ్యూస్ కానీ డికాక్షన్స్ కానీ వేడి నీళ్ళలో వేసుకొని తాగుతారు. ఇవి వంటికి చాలా మంచిది కనుక ఇవి కూడా మన దగ్గర చేస్తారు. ఈ పూలు ఉన్నాయి మన దగ్గర తోటలో, ఇవి కూడా చేస్తారు. సో ఇవన్నీ అన్ని రకరకాలుగా చేసి మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటుంది, ఏది వర్కౌట్ అవుతుందని దాని మీద డిపెండ్ చేసిన తర్వాత లార్జ్ స్కేల్లో చేయబోతాం మేము. మునగ ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ చాలా స్వింగ్లోకి వచ్చింది. దాని గురించి జనాలకి దాదాపు 50% జనాలకి రైతులకు బాగా అర్థమైపోయింది కనుక మునగ 2 రకాలండి. ఒకటి మునక్కాడల గురించి పెంచాలి, రెండో మార్కెట్లో మునక్కాడలు కూరగాయల కింద తయారు చేసి పండించినాక అమ్మడానికి సీజన్ అవుతే ఓసారి 200-300 రూపాయలు కేజీ ఉంటుంది. బాగా కాత కాసే సమయంలో అందరూ ఒకేసారి మార్కెట్ తీసుకొస్తే అప్పుడు 15-20 రూపాయలు కూడా కేజీ అవుతుంది కనుక ఎక్కువ శాతం ఆకు గురించి మునగ ఆకు ప్రొడక్షన్ చేసి దాన్ని పౌడర్ చేసుకోవడానికి సిద్ధపడాలి. దానికి సోలార్ చాలా ముఖ్యం. సోలార్ ద్వారా చేసినట్టయితే వాటిలో ఎలిమెంట్స్ అనేటివి పాడు కాకుండా ఆ జీవం కణాలన్నీ అలాగే ఉంటాయి కనుక అది మానవాళికి వాటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా ప్రాపర్గానే ఉంటాయి నిక్షిప్తమై. సోలార్ చేస్తున్నట్టయితే ఆర్గానిక్ ద్వారా అది కూడా మినిమం 80% ఆర్గానిక్ అయినా మనం సేంద్రియ ఎరువులను వాడుకొని ఫర్మెంటేషన్స్ కానీ అర్త్ వామ్స్ ద్వారా వచ్చే వర్మి కంపోస్ట్ కానీ వర్మి వాష్ కానీ ఇవన్నీ మనం వాడుకున్నట్టయితే చాలా క్వాలిటీ ఆకు పౌడర్ వస్తుంది. అది ల్యాబ్లో కూడా టెస్ట్ పాస్ అవుతుంది. మనకి ఇబ్బడిగా రేట్ వస్తుంది. రైతులకు కూడా బాగా లాభసాటిగా ఉంటుంది కనుక 1 లక్ష రూపాయలకు తగ్గకుండా ఆమదాని ఉంటుంది ఖచ్చితంగా లాభం. 1 ఎకరాకి ఒక మునగ తోట పెంచినట్టయితే రైతుకు ఖర్చులు పోను 1 లక్ష రూపాయలు తప్పకుండా లాభం ఉంటుంది. ఆ యూట్యూబ్లో ఉదర కొడుతున్నారు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అని, అవన్నీ తప్పు. మినిమం 1 lakh ఉంటుంది. ఆ పైన మంచి రేటు వచ్చినట్టయితే 2-3 లక్షల దాకా కూడా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా ఆకు గురించి పండించిన మునగాకు తోట కనీసం 6 సంవత్సరాలు పెంచుకోవచ్చు ఒకటేసారి నాటినట్టయితే. మీరు మునగా కాడల కోసం పెట్టింది అయితే 2 సంవత్సరాలు మాత్రమే పెంచుకోవడానికి ఉంటుంది. ఆ తర్వాత తీసేయాల్సి వస్తుంది. 1 సంవత్సరం బ్యాక్ ప్రూనింగ్ చేయడం, మరొకసారి ఇంకోసారి 2వ పంట తీసుకోవడం, అంటే 2 సంవత్సరాల వరకే మునగ పనిచేస్తుంది. ఇది పీకేఎం మాత్రం బహుళ ప్రచారంలో ఉంది. అక్కడ ఏదో అళగిరి సామి అని తమిళనాడు నుంచి కూడా కొన్ని వస్తాయి, కొన్ని ఆంధ్ర తరఫు నుంచి కూడా పెద్ద రైతులందరూ కూడా విత్తనాలు చేసేసి అమ్మడానికి జరుగుతుంది. దాంట్లో పర్సెంట్ ఆఫ్ ది వాల్యూస్ కానీ స్టాండర్డ్నెస్ కానీ చాలా తక్కువ ఉంటుంది. మోసపోవద్దు. స్టాండర్డ్ కంపెనీ నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలా, రైతులు బాగుపడతారు. లేకపోతే కష్టపడి పెంచిన తర్వాత అందులో ప్రాపర్గా క్రాప్ రాకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. కనుక జాగ్రత్త వహించి స్టాండర్డ్ కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ, నమ్మకం ఉన్న కంపెనీల దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలా. కనుక అప్పుడు రైతులు బాగుపడతారని చెప్పి నమ్మకంతో వాళ్ళకి సమాచారాన్ని మీ ద్వారా వాళ్ళకి చేరవేస్తారని చెప్పి మనం చేస్తున్నాం. మాకు హైదరాబాదులోనే మేము తయారు చేసిన మునగ పౌడరు ఇప్పటికీ చాలా ఆర్డర్లు ఉన్నాయి. మేము మునగ ఇప్పుడు వేసాము. ఇంకొక 3 నెలల తర్వాత మునగ ఆకు మేము అంతా తయారు చేసి పౌడర్ చేసి మార్కెటింగ్ చేయబోతున్నాము. మాకు ఇంటర్నేషనల్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ వచ్చిన తర్వాత మేము ఎక్స్పోర్టింగ్ కూడా చేయడానికి సిద్ధపడుతున్నాము. పెద్ద ఎత్తున చేస్తున్నాం కనుక భవిష్యత్తులో రైతులు ఎవరైనా పౌడర్ తయారు చేస్తే మా దగ్గరకు వచ్చినట్టుంటే మార్కెట్ రేట్ మేము ఇస్తాము. ఎంతైనా కొనడానికి సిద్ధంగా ఉంటాము. కాకపోతే మేము చెప్పే కండిషన్స్ను క్రాప్ మీద వాడాలి.
అంటే సేంద్రియ ఎరువులు ఖచ్చితంగా వాడి రసాయన ఎరువులు తక్కువ చేసి రసాయన పిచికారీ చేసే క్రిమిసంహారక మందులు తక్కువ వాడితే దాని టాక్సిసిటీ అనేది ఆకుల్లో ఉండకున్నట్టయితే అది మెడిసిన్కు ఉపయుక్తంగా ఉంటుంది. దాదాపు 142 రకాల కాంపోనెంట్స్ దీంట్లో తయారవుతాయి. ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ కానీ, ఇతరత్ర జ్యూసెస్ కానీ, మిల్లర్స్ కానీ, జల్లీస్ కానీ, కూరగాయల పంటల్లో కూడా ఇంటికి వంటింట్లో అనేక రకాల కూరగాయల్లో దీన్ని వాడతారు. జ్యూసుల్లో వాడుతున్నారు. మన త్రిఫల చూర్ణంలాగా, ఇతరత్ర వేరే చూర్ణాలలాగా ఇది చూర్ణాల కింద కూడా పనిచేస్తుంది. ఉదయం సాయంకాలం తీసుకోవచ్చు. అన్ని రకాల సకల రోగాలకి ఇది మన అమృత వైద్యంలాగా పనిచేస్తుంది కనుక ఇది ఒక హర్బల్. దీని నిర్ధారణమై ఉన్న దీని వాల్యూని ఇంతవరకు ఎవరు గుర్తించక చాలా రోజుల నుంచి ఎక్కడో మూలన పడిపోయింది. ఇప్పుడు బహుళ ప్రచారంలోకి వచ్చింది కనుక రైతులందరూ కూడా జాగ్రత్త పడి తమ దగ్గర ఉన్న పొలాల్లో కొంత భాగం దీన్ని కూడా వేసి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బాగా కావాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. మీకు దీని ధర కూడా తెలవాలా. రైతులు ఎంతకో ఎవరు కొంటారనే సంశయం మీకు అక్కర్లేదు. 600 నుంచి 800 రూపాయల వరకు కేజీ పౌడర్, నాణ్యమైన పౌడర్ 600 నుంచి 800 ఇప్పుడున్న మార్కెట్. రేపు భవిష్యత్తులో పెరగవచ్చు, అందులో సందేహం లేదు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం 600 నుంచి 800 రూపాయలు ఒక కేజీ పౌడరు. ఆకు వచ్చి 8 రూపాయల నుంచి 6 రూపాయలు పచ్చి ఆకు. అది కూడా మేము సిద్ధంగా ఉన్నాం కొనడానికి. కాకపోతే మాకు తెచ్చియాలి ఇక్కడికి. ఎన్ని క్వింటాలు అయినా సరే మేము కొంటాం. కనుక రైతు సోదరులు ఈ మా పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక 20, 30, 50 కిలోమీటర్ల దూరం నుంచి కూడా తీసుకొస్తే మేము వాటిని కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనవి చేస్తున్నాం.